తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఇక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహణకు కూడా ఆమోదం లభించింది. వ్యవసాయం, విద్య, పర్యావరణ పరిరక్షణతో పాటు అనేక రంగాలకు సంబంధించిన ముఖ్యమైన తీర్మానాలు చేసింది. ఇక కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వెల్లడించారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇక నకిలీలకు నిరోధించడానికి స్మార్ట్ రేషన్ కార్డుల్లో 9 భద్రతా ఫీచర్లు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0ను డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇక ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ ప్లాన్ను కూడా ఆవిష్కరించనున్నారు. ఇక సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. అదనంగా రేషన్ కార్డులు ఇవ్వటం జరిగింది. అంటే రమారమి కొత్తవి పాతవి కలిపి 3,42,00,000 మందికి ఈనాడు రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఈ రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులు రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఎవరైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే రేపు ఆగస్టు 15 నాడు ఆ జిల్లాల్లో జెండా ఆవిష్కరణకు వెళ్తున్నారో వారి ఆధ్వర్యంలో ఈ రేషన్ కార్డులు అనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభిస్తారు 2 గంటలకి. ఆ ప్రారంభించిన తర్వాత అదే 2 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలన్నది ఈరోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం మనం 4th సిటీలో గ్లోబల్ సమ్మిట్ ని డిసెంబర్ 9వ తారీఖు నుంచి 3 డేస్ ఇంటర్నేషనల్ గా వివిధ దేశాల నుంచి మన దేశం నుంచి ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో వారందరి కోసం ఒక గ్లోబల్ సమ్మిట్ గతంలో ఏర్పాటు చేసుకున్నాం పోయిన సంవత్సరం డిసెంబర్ 9 నాడు. ఈసారి డిసెంబర్ 7, 8, 9 3 రోజులు ఈ సమ్మిట్ ని ఈవెంట్ తెలంగాణ తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ థీమ్తో దీన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. వర్షాకాలం పంటకు సంబంధించి 7 రకాల సన్నధాన్యం సాగును ప్రోత్సహించేందుకు గ్రామ పంచాయతీ భవనాలు, రైతు వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయనున్నారు. ఇక ఈ ఏడాది నుంచి ఈ 7 రకాల సన్నాలకే 500 రూపాయల బోనస్ చెల్లించాలని కేబినెట్ తీర్మానించింది. ఇక రాష్ట్రంలోని ఐఐటీలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తొలి విడతగా 113 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. వేసవి కాలంలోనే మేము దాన్ని వైడ్ పబ్లిసిటీ చేయటమే కాకుండా విత్తనాలు కూడా వ్యవసాయ శాఖ నుంచి వాటిని సప్లై చేశాం. దానికి సంబంధించిన ఆ 7 వంగడాలకు సంబంధించి రకాలకు సంబంధించిన రకాలని ఏవైతే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన విత్తనాలు సప్లై చేసినా కానీ లేదా ప్రైవేటు సెక్టార్లో సేమ్ విత్తనాలని వేసిన వాళ్ళు వ్యవసాయ శాఖ దగ్గర రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటున్నారో ఆ క్రాప్ వేసిన వాళ్ళు వారికి సంబంధించిన ధాన్యాన్ని కొనే విధంగా మద్దతు ధరతో పాటు బోనస్ గా ఆ 7 రకాలు ఎక్కడైతే వేశారో వారికి బోనస్ క్వింటాల్ 500 ఇచ్చడం కోసం కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని హైదరాబాద్ను గ్రీన్ సిటీగా మార్చేందుకు 18,766 పెట్రోల్, డీజిల్ ఆటో రిక్షాలను ఈవీలుగా మార్చేందుకు
200 కోట్లతో తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ను అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఆటో డ్రైవర్లు విద్యుత్ కిట్ను అమర్చేందుకు 1,50,000 రూపాయల సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇక మక్తల్, నారాయణపేట, కోడంగల్ ఎత్తిపోతల ఫేజ్ 2 పనుల కోసం 2,100 కోట్ల రూపాయల అంచనా వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 766 ఆటోలు ఈ కోర్ ప్రాంతంలో, హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో 18,766 ఆటోలు డీజిల్ అండ్ పెట్రోల్ తో నడుస్తున్నాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఎలక్ట్రికల్ వాహనాలుగా షిఫ్ట్ చేయడం కోసమని ప్రతి ఆటోకి ఒక వ్యక్తి, ఒక కుటుంబానికి ఒక ఆటో ఏదైతే ఉంటుందో ఒక ఆటోకి 1,50,000 రూపాయల సబ్సిడీ ఇచ్చి, ఏదైతే ఆ అవుట్డేటెడ్ ఆటోలు ఏవైతే వాటితో కాలుష్యం అవుతుందో ఆ కాలుష్యం కాకుండా ఉండే విధంగా ఎలక్ట్రికల్ మోటార్స్ ని ఇతరత్ర ఏర్పాటు చేయడం, ఎలక్ట్రికల్ కన్వర్షన్ స్కీమ్ ని ఏర్పాటు చేయడం కోసం ప్రతి ఆటోకి 1,50,000 రూపాయలు సబ్సిడీని ఇవ్వాలని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 18,766 ఆటోలు ఈ కోర్ ప్రాంతంలో, హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో 18,766 ఆటోలు డీజిల్ అండ్ పెట్రోల్ తో నడుస్తున్నాయి. వీటికి